వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. బాధ్యత ఉండొద్దా అని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు విద్యార్థులు. అది కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘం. అది ఎవరిని ప్రశ్నిస్తున్నారు? అల్లు అర్జున్ని, శ్రీలీలని. ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటే, కార్పొరేట్ కాలేజీలు తప్పుడు ప్రచారాలతోటి విద్యార్థుల్ని తమ వైపు ఆకర్షిస్తున్నాయి, తమ ఊబిలోకి తమ ఉచ్చులోకి విద్యార్థుల్ని లాగుతున్నాయి, వాళ్ళ మీద విపరీతమైనటువంటి ఒత్తిళ్లు పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాయి అని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. మనకు తెలుసు, కార్పొరేట్ కాలేజీల్లో పలానా హాస్టల్లోనో లేదా పలానా కాలేజీలోనో పలానా విద్యార్థినో ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ తరచుగా ఎన్ని వార్తలు మనం చూస్తూ వస్తున్నామో. సో ఒక్కోసారి భయాలు కలుగుతా అంటే విద్య అనేది కార్పొరేటీకరణ అయిన తర్వాత మొత్తం వ్యవస్థ అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే భ్రష్టు పట్టిపోతున్నది అని చెప్పేసి ఆరోపించేవాళ్ళు కూడా ఎక్కువైపోతున్నారు. సామాజికవేత్తలు అయితే మరీ చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రైవేటు శక్తుల చేతుల్లోకి విద్య వెళ్ళిన తర్వాత వ్యవస్థలో చాలా మార్పులు వచ్చేసాయి. విద్య ఒక వ్యాపారం అయిపోయిందనే భావన ఎక్కువగా కలుగుతున్నది. మరి ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలకి అటు అల్లు అర్జున్ అలాగే శ్రీలీల వీళ్ళిద్దరూ కూడా ఆ కాలేజీల యొక్క వ్యాపార ప్రకటనలో నటించారు. ఆ కాలేజీలకి ఆ విద్యా సంస్థలకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. సో వాళ్ళు పలానా ఈ కాలేజీలో చదువుకోండి అని చెప్పేసి విద్యార్థుల్ని ప్రేరేపితులను చేయటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దీనివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళ మీద, ఆ ఇద్దరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అని చెప్పేసి ఆ ఏఐఎస్ఎఫ్ వాళ్ళు ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఒకటి నైతికమైనటువంటి ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతుంది. ప్రజలని ప్రభావితం చేయగల, తమ అభిమానులను ప్రభావితం చేయగల సినిమా స్టార్లు, సెలబ్రిటీలు సామాజిక బాధ్యతతో వ్యవహరించి ప్రజలకు ఇబ్బంది కలిగించినటువంటి, వాళ్ళని తప్పుడు తోవలోకి వెళ్ళనివ్వనటువంటి ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ప్రకటనలో మాత్రమే నటించాలి, బాధ్యతగా వ్యవహరించాలి. లేదంటే చాలా చిక్కులు వస్తాయి. మనకు తెలుసు, రీసెంట్గా ఆ బెట్టింగ్ యాప్స్ అనేవి, వాటిని ఎండార్స్ చేసినటువంటి కొంతమంది సెలబ్రిటీలు ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నారో వాళ్ళ మీద కేసులు కూడా పడ్డాయి. అలాగే ఇప్పుడే చూసాం మహేష్ బాబుకి సంబంధించినటువంటి ఒక వ్యవహారం. సాయి సూర్య డెవలపర్స్ అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాడు. ఆ కంపెనీ యొక్క ఉత్పత్తులకి ఎండార్స్ చేశాడు. ఆయన చెప్పిన దానివల్ల యాడ్లో ఇది సురక్షితమైనవి, ఇవి చాలా మంచివి, ఇందులో కొనుక్కోండి, ఫ్లాట్లు కొనుక్కుంటే మీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని ఆయన చెప్పినందువల్లే మేము ఆ సాయి సూర్య డెవలపర్స్ ఏర్పాటు చేసినటువంటి ఆ ఫ్లాట్స్ కొనుక్కొని గ్రీన్ మెడోస్ అని చెప్పేసి ఒక వెంచర్లో మేము చాలా నష్టపోయామని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇవే. సో మనం దేనికి, కేవలం డబ్బే ఇక్కడ ప్రాముఖ్యం కాదు. ఒకవైపు సినిమాల్లో కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ కూడా మళ్ళీ అదనంగా ఇలాంటి కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ ప్రజల్లో వాటి మీద ఆసక్తిని కలిగించి వాళ్ళు కొనుక్కునేట్లు చేసి చివరికి వాళ్ళు నష్టపోతే ఎవరిది బాధ్యత? మీది కాదా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు విఘ్నులు. సో ఇప్పుడు స్టార్లు, సెలబ్రిటీలు ఖచ్చితంగా ఇప్పుడు మీ బాధ్యత, మీ వంతు వచ్చింది. ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు మీకు వస్తున్నాయి.
అందుగురించే తూచి మీరు దేనిని ఎండార్స్ చేస్తున్నారో, దేనికి రాయబారిగా వ్యవహరిస్తున్నారో ఆ ప్రోడక్ట్ యొక్క విలువ, ఆ ప్రోడక్ట్ యొక్క అది ప్రజలకు మేలు చేసేదా, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది పెట్టేదా, వాళ్ళకి కష్టం కలిగించేదా అనేది 1కి 10 సార్లు ఆలోచించుకొని మరీ దాన్ని ఎండార్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా సెలబ్రిటీల మీద ఉంది అని నిపుణులు, విశ్లేషకులు, సామాజికవేత్తలు సూచిస్తూ ఉన్నారు, హెచ్చరికలు కూడా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు అల్లు అర్జున్, శ్రీలీల మీద వచ్చినటువంటి ఈ అభియోగం కూడా అలాంటిదే అనుకోవాలి. సో వాళ్ళు పిల్లల్ని ఆ ఫలానా వాళ్ళు దేనికైతే ఎండార్స్ చేస్తున్నారో ఆ స్కూళ్ళలో, ఆ కాలేజీల్లో చేరుతున్నారు. కానీ ఎలా చేరుతున్నారు? కొన్ని లక్షల రూపాయల్ని ఫీజుల రూపంలో కట్టి చేరుతూ ఉన్నారు. ఇది నిజంగా ఒక రకమైనటువంటి దోపిడీ అని చెప్పేసి సామాజికవేత్తలు విమర్శిస్తూ ఉన్నారు. ఆ వ్యాపారానికి, విద్యా వ్యాపారానికి వీళ్ళు, ఈ సెలబ్రిటీలు దాన్ని ఎండార్స్ చేయటం అనేది కరెక్ట్ అయిన పని కాదని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. రీసెంట్గానే మనం చూసాం, పుష్ప 2 అనేటువంటి ఆ సినిమా ప్రీమియర్లో భాగంగా జరిగినటువంటి సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం చూసాం. ఆ మహిళ కుమారుడు ప్రాణాపాయ స్థితికి వెళ్ళడం చూసాం. ప్రస్తుతం అబ్బాయి ఏంటి పరిస్థితి ఇంకా మనకు తెలియదు. కోలుకుంటున్నాడని చెప్పేసి అప్పుడు ఎప్పుడో చెప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏంటి పరిస్థితి అని ఇప్పుడైతే మనకు తెలియదు. కానీ ఒక కథానాయకుడు తన సినిమాని, ఆ ప్రీమియర్ని ఎండార్స్ చేయటం వల్లే ఇదంతా కూడా జరిగింది అనేటువంటి వాదన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తోసిపారేలేని పరిస్థితి. అందుకనే ఆయన ప్రభుత్వ యంత్రాంగాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది, కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఒక రాత్రి జైల్లో గడపాల్సి వచ్చింది. సో మనం ఎప్పుడూ కూడా బాధ్యతతోనే వ్యవహరించాలి, ఆ స్థాయిలో, ఆ స్థానంలో ఉన్నవాళ్ళము అనేటువంటి ఎరుక ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని, తమని విపరీతంగా అభిమానించే అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా వ్యవహరించాలి అని ఏదైతే చెప్తూ ఉన్నారో పెద్దలైన వాళ్ళు, విఘ్నులైన వాళ్ళు, దాన్ని నిజంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఈ సెలబ్రిటీలకి ఉంది అని ఈ ఉదంతాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఇప్పటివరకైతే వాళ్ళు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ వాళ్ళు ఏదైతే డిమాండ్ చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని, అది క్రిమినల్ కేసులు పెట్టే అవకాశాలు లేకపోవచ్చేమో కానీ బట్ ఒక ప్రశ్నలను అయితే లేవదీస్తూ ఉంది. సో వీళ్ళ ఎండార్స్ చేయటం, ఈ సెలబ్రిటీలు, ఆ స్టార్ పవర్ ఉన్న వాళ్ళు ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం అని చెప్పి, సో ఖచ్చితంగా వాళ్ళు దీనికి మనసులో అయినా సరే, బయటికి చెప్పని మనసులో అయినా సమాధానం చెప్పుకొనే తీరాలి ఈ ప్రశ్నలకి. ఆ రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా బాధ్యతతో వ్యవహరించి సమాజానికి ఉపకరించేటువంటి ఏవైతే సంస్థలు కానివ్వండి లేదా వాటి ఉత్పత్తులు కానీ వాటికి మాత్రమే రాయబారులుగా వీళ్ళు వ్యవహరిస్తే బాగుంటుంది అనేటువంటి ఏదైతే విఘ్నులు చెప్తున్నారో మరి అది ఎంతవరకు వీళ్ళు పాటిస్తారో లేదో చూద్దాం.